ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటేనే అధికారులు చేసే హడావిడి తెలిసిందే. అయితే ఆ ఎమ్మెల్యే చడీ చప్పుడు లేకుండా ఎక్కడికైనా వస్తే అసలు బండారం బయటపడుతుంది. ఈ క్రమంలో విధుల పట్ల నిర్లక్ష్యం చూపుతూ ఓ ఉద్యోగి డ్యూటీ టైంలో పబ్జీ ఆడుతూ దొరికిపోయాడు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీలో ఇది బయటపడింది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కన్నాపురం ఐటీడీఏ ఆఫీస్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాస్క్, టోపీ పెట్టుకుని సామాన్యుడిలా కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో డివైఈఓ సెక్షన్ ఓఎస్ సాయి కుమార్ అనే ఉద్యోగి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎమ్మెల్యే గమనించారు. డ్యూటీ టైంలో పబ్జీ ఆడుతూ సాయి కుమార్ కనిపించాడు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి డ్యూటీ టైంలో విధులు మానేసి పబ్జీ గేమ్ ఆడటం ఏంటని ప్రశ్నించారు ఆయన. అనంతరం సదరు సాయి కుమార్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదేశించారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటు మరోవైపు చిర్రి బాలరాజు విషయానికొస్తే జనసేన తరపున పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోలవరం నుంచి బరిలోకి దిగిన బాలరాజు 13,000 ఓట్లు మాత్రమే సంపాదించి 3వ స్థానానికి పరిమితమయ్యారు. అయితే 2024 ఏపీ ఎన్నికల్లో మరోసారి జనసేన తరపున పోటీ చేసిన చిర్రి బాలరాజు సమీప వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిపై సుమారుగా 8,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.